అస్సలాము అలైకుం. హాయ్, హలో, నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. ఆఫ్ఘనీ రైస్ చేస్తున్నాం, వెజిటబుల్ ఆఫ్ఘనీ రైస్. దానికోసం ముందుగా మనం ఏవైతే వెజిటబుల్స్ మనం వాడుతున్నామో క్యారెట్, పొటాటోస్, బీన్స్, వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్క పెడదాం. ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే అన్ని వెజిటబుల్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఆఫ్ఘనీ పులావ్ ప్రాసెస్ కోసం ఏవైతే వెజిటబుల్స్ అవసరమో అవన్నీ చక్కగా నీట్గా కట్ చేసి రెడీగా ఉన్నాయి. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే లగన్ మనం పొయ్యి మీద పెట్టేసి దాంట్లోనే కొంచెం మంచి నూనె, స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేసి మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కుకింగ్ ఆయిల్, దీంట్లోనే మనం స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. నూనె ఇంకా ఏదైతే నెయ్యి మనం యాడ్ చేసామో పర్ఫెక్ట్గా వేడైపోయింది. దీంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే దీంట్లోనే మనం అన్ని గరం మసాలాలు యాడ్ చేద్దాం, బే లీఫ్తో పాటు. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో చక్కగా వేగాక దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు దీంట్లో యాడ్ చేద్దాం. ఆల్మోస్ట్ టమాటాలు ఉడికిపోయినాయి. దీంట్లోనే మనం ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. ముందుగా ఉప్పు, కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్, ఆల్ స్పైసెస్ పౌడర్, గరం మసాలా. దీంట్లోనే మనం ఏదైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు యాడ్ చేద్దాం. పచ్చి బఠానీలు కూడా యాడ్ చేద్దాం. ముందుగానే మనం ముక్కలుగా కోసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు కూడా దీంట్లోనే యాడ్ చేద్దాం. అన్ని వెజిటబుల్స్తో పాటు దీంట్లోనే మనం కొన్ని క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేద్దాం. కాబూలీ పులావ్, ఆఫ్ఘనీ పులావ్ ఏదైతే మనం ఈరోజు చేసామో వెజ్ ఆఫ్ఘనీ పులావ్. రెగ్యులర్గా అయితే ఆఫ్ఘనీ పులావ్ నాన్ వెజ్లో చేస్తారు. దాన్ని కొంచెం చేంజ్ చేసి, అంటే దాంట్లో వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసి నాన్ వెజ్ ఏమాత్రం వాడకుండా ఆఫ్ఘనీ వెజ్ పులావ్ చేసాం. అద్భుతంగా అయింది, దమ్ కూడా అవుతుంది.
దీన్నే మనం గార్నిష్ చేయడం కోసం ఇక్కడ బాండీ కూడా పెట్టాం. దాంట్లో నూనె, కొంచెం నెయ్యి యాడ్ చేసి డ్రై ఫ్రూట్స్ని వేయించి, ఇంకొన్ని క్యారెట్స్ని వేయించి దాని మీద గార్నిష్ చేద్దాం. ముందుగా అయితే దీంట్లో ఆయిల్, స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. బాదాం, కిస్మిస్, ఇంకా జీడిపప్పు. దీంట్లోనే మనం కొన్ని క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేద్దాం.